పార్లమెంట్ ఎన్నికలపై సీరియస్ గా ఫోకస్ చేసింది అధికార కాంగ్రెస్ పార్టీ. ఎలాగైనా 14 సీట్లు గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం పార్టీ శ్రేణులను ఏకం చేసే పనిలో నిమగ్నమయ్యారు హస్తం నేతలు. పెండింగ్ లో ఉన్న ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ టికెట్లు కూడా ఫైనల్ చేసి ఎన్నికల సమరంలోకి దూకాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే భారీ బహిరంగ సభకు ప్లాన్ చేశారు కాంగ్రెస్ నాయకులు. ఈ శనివారమే తుక్కుగూడలో కాంగ్రెస్ మీటింగ్. పార్టీ అధ్యక్షుడు ఖర్గే సారు, రాహుల్ గాంధీ సారు, చాలా మంది సీనియర్లు వస్తున్నారు కాబట్టి సీఎం సారు, మంత్రులు దగ్గరుండి పనులు అరుచుకున్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేస్తారట ఇదే మీటింగ్ లో. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి రాగానే రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి ఏ విధంగా చేయబోతామని, అంతేకాదు నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నాడు కూడా ఖాయమైతే ఆ నలుగురు కూడా సిటీ ఎమ్మెల్యేలేనట. మొన్న కార్తీక్ వచ్చిన ఎమ్మెల్యే కడియం సార్ బిడ్డ కావ్యక్కకు వరంగల్ టికెట్ ఇచ్చినారు. బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఇతర పార్టీలతో స్నేహం చేస్తూ ఆయనకు వెన్నుపోటు విడవలేక మోసం చేయలేక బయటకు వచ్చారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు షిండేలు. ఇంకా వాళ్ళు ఎవరెవరితో మాట్లాడుతున్నారో కూడా నాకు తెలుసు. ఈ లెక్కన చూస్తే చాలా మంది పోయేటట్టే ఉన్నారు బీఆర్ఎస్ లకెళ్ళి. ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఎవరెవరు ఇన్ని రకాలుగా ప్రాధాయపడుతున్నారు, మీ దండం పెడతా ఆ కేసుల నుంచి అయినా తప్పించండి, మీ పార్టీలోకి వస్తా అని ఎవరు అడుగుతున్నారు? ఇవన్నీ తర్వాత వస్తాయి కదా, ఎందుకు తొందర? మా గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని కారోళ్ళు డిమాండ్ చేస్తున్నారు కదా సారు. ఈ మాట అడిగే అర్హత మాత్రం బీఆర్ఎస్ కి లేదు. ఈ సంస్కృతిని తీసుకొచ్చింది బీఆర్ఎస్ కదా. ఎన్ని పార్టీలకు సంబంధించిన ఎంతమంది ఎమ్మెల్యేలు మనం చేర్చుకున్నాం, వేరే పార్టీ వాడిని తీసుకొచ్చి మన కేబినెట్ లో మంత్రులు చేసుకున్నావా? ఇది గిట్లా వాజిబే. సికింద్రాబాద్ లో దానం నాగేందర్ సార్ పోటీ ఏడట అని ఓ ప్రచారం నడుస్తున్నది కదా. ఇదే మాట సార్ని అడిగితే పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది కాబట్టి పార్టీ నిర్ణయానికి శిరసా వహించే బాధ్యత ఉంది కాబట్టి అందుకనే దానికి అంగీకారం జరిగింది. నాగేందర్ గారు గెలవబోతున్నారు, దాని మీద మీకు అవసరం లేదు. ఇక ఇటు చూడండి, మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లీడర్ల నడుమ భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సారు. ఆయన కూడా కండువా మార్చుడు ఖాయమైనట్టే. ఇప్పటికైతే గింతే. తుక్కుగూడ మీటింగ్ వరకు ఎందరు లైన్లో నిలబడతారో మరి.